వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశ రాజకీయాల్లో ఆ రెండు రాష్ట్రాలు విభిన్నం, ఎంతో వైవిధ్యం. ఒక్కో రాష్ట్రం అక్కడి రాజకీయం, పార్టీలు, ప్రజాభిప్రాయాలు అన్ని విభిన్నమే. దశాబ్దాలుగా కేంద్ర రాజకీయాలను శాసిస్తున్నాయి. తమదైన రాజకీయ సిద్ధాంతాలను తూచా తప్పకుండా అనుసరిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలను కాలు పెట్టనివ్వవు. ఒకటి రెండు పార్టీలకు తప్ప ఇతరులకు పట్టం కట్టనివ్వవు. ఇంత వైవిధ్యం ఉన్న ఆ టూ స్టేట్స్, ఒకటి తమిళనాడు, రెండోది పశ్చిమ బెంగాల్. దశాబ్దాల కామ్రేడ్ల కంచు కోటల్ని బద్దలు కొట్టి బెంగాల్ కోట మీద ఎర్ర జెండాలకు బదులు రెండు గడ్డిపూల జెండాను తొలిసారిగా ఎగరేయించిన వీర వనిత మమతా బెనర్జీ. తమిళనాడులో దశాబ్దాలుగా సంప్రదాయం, అధికారం మార్పిడి సెంటిమెంటును బ్రేక్ చేసి వరుసగా రెండోసారి అధికారం దక్కించుకున్న ధీర వనిత జయలలిత. ఈ ఇద్దరి గురించే ఈ ఉపోద్ఘాతమంతా. వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల మధ్య భౌగోళిక వైవిధ్యాలే కాదు, రాజకీయ వైవిధ్యాలు కూడా అంతే స్థాయిలో కనిపిస్తాయి. తమిళనాడు దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్రాన్ని శాసిస్తూ ఉంటే, ఉత్తరాది రాష్ట్రాల్లో కేంద్రాన్ని శాసించేది వెస్ట్ బెంగాల్. రెండు రాష్ట్రాల ప్రజలు, అక్కడి రాజకీయాలు అన్నీ విభిన్నమే. రెండు మాస్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్లే అయినా తమిళనాడు మోడల్ పాలిటిక్స్ వెస్ట్ బెంగాల్లో వర్కౌట్ కావు. వెస్ట్ బెంగాల్ మోడల్ పాలిటిక్స్ తమిళనాడులో వర్కౌట్ కావు. వెస్ట్ బెంగాల్లో అయితే కమ్యూనిస్టులు, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ నాయకులకే అధికారం దక్కుతుంది. అదే తమిళనాడులో అయితే డీఎంకే, అన్నా డీఎంకేల మధ్య అధికారం మారుతూ ఉంటుంది. ఈ రెండు పార్టీలు తప్ప మరో పార్టీకి అధికారంలో భాగస్వామ్యం దక్కనివ్వరు. ఇక జాతీయ పార్టీలు కూడా దశాబ్దాలుగా ఇక్కడ పాగా వేయాలని కలలు కనడం తప్ప వాటిని నిజం చేసుకోవడం మాత్రం వాటికి కల్లే. దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ఫుల్ ఇండివిడ్యువల్ స్టేట్ వెస్ట్ బెంగాల్. ఇక్కడి నాయకులది అంతా నిరాడంబర జీవితమే. ఎంత పెద్ద నాయకులైనా అవినీతి ఆరోపణలు తక్కువగానే ఉంటాయి. ఇక్కడి నాయకులకు కొద్దో గొప్పో ప్రజలతో నేరుగా సంబంధాలుంటాయి. ప్రతి నాయకుడు తన రాజకీయ జీవితంలో ఒక్కసారైనా ఉద్యమ బాట పట్టి ఉంటాడు. పెద్ద పెద్ద నాయకులకు జీవితమే ఉద్యమ బాటగా ఉంటుంది. ఇప్పుడు బెంగాల్ను ఏలుతున్న మమతా బెనర్జీ జీవితం కూడా ఈ లక్షణాలకు దగ్గరగా ఉంటుంది. బెంగాల్ వాసులంతా దీదీ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే నాయకురాలు మమతా బెనర్జీ. ఆమెను చూడగానే సీఎంలా అనిపించరు, నిరాడంబరంగా కనిపిస్తారు. ఇప్పటికీ అదే 250 రూపాయల ముతక చీరలు కట్టుకుని ఆఫీస్కొస్తారు. అవినీతి లేని రాజకీయ చరిత్ర, ప్రజల కోసం ఎంతకైనా తెగించి పోరాడే ఉద్యమ చరిత్ర రెండూ ఆమె సొంతం. అందుకే బెంగాల్ రాజకీయాల్లో గడ్డిపూలుగా పుట్టిన ఆ పార్టీ కామ్రేడ్ల కంచుకోటను సైతం బద్దలు కొట్టింది. ఈ లక్షణాలే ఆమెను సీఎంను చేశాయి, మరోసారి పీఠం మీద కూర్చోబెట్టాయి. పాతికేళ్ల పాటు సిపిఐ పాలన చూసి విసిగిపోయిన బెంగాల్ వాసులు మమతకు పట్టం కట్టడానికి కారణమిదే. మొదటిసారే కాకుండా రెండోసారి గతం కన్నా ఎక్కువ మెజారిటీతో పట్టం కట్టించారంటే కమ్యూనిస్టుల పాలన మీద వాళ్ళెంత వ్యతిరేకంగా ఉన్నారో అర్థమవుతోంది. నిజానికి కమ్యూనిస్టులు సిద్ధాంతాల ప్రకారమే నడుచుకుంటారు తప్ప నేరుగా ప్రజలతో సంబంధాలు పెట్టుకోరు. వాళ్లు ఒక్కసారి ఒకటి నిర్ణయించుకుంటే అది ప్రజలకు నష్టం కలిగించేదే అయినా దానిని మార్చుకోరు. ఈ లక్షణాలనే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలా కమ్యూనిస్టులు ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో అక్కడే మమతా బెనర్జీ తన బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. ప్రజల కోసం అవసరమైతే తన సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టేసింది. ఇదే బెంగాల్ వాసుల్ని ఆకట్టుకుని ఆమెను మరోసారి పీఠం ఎక్కించింది. రెండోసారి సీఎం అయినా సరే ఆమె తన చిన్న కారులోని ఆఫీస్కొస్తారు. ప్రభుత్వ ఆఫీసుల్లో గుమస్తా గది లాంటి పెచ్చులూడిన గది నుంచే అధికారిక కార్యకలాపాలు కొనసాగిస్తారు. ఓ 10 ముతక చీరలు, ఓ చేతి సంచి, ఓ చిన్న కారు తప్ప మరే ఆస్తులు లేని నిరాడంబర ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయారు. అసలు ఆ రెండు రాష్ట్రాల మధ్య పశ్చిమ బెంగాల్ ఒక్కటే కాదు, తమిళనాడు కూడా మాస్ పాలిటిక్స్ లో ఏమాత్రం తీసిపోదు. కానీ బెంగాల్తో పోలిస్తే మాత్రం ఇక్కడ ఎంతో రాజకీయ వైవిధ్యం కనిపిస్తుంది. అయినా ఈ రాష్ట్రంలో కూడా ఈసారి అంచనాలు తారుమారయ్యాయి. పాత చరిత్ర గతించిపోయి కొత్త చరిత్ర తెరపైకొచ్చింది.
పశ్చిమ బెంగాల్ మాదిరిగానే మాస్ పాలిటిక్స్ తో చక్రం తిప్పుతున్న రాష్ట్రం తమిళనాడు. అయితే తమిళనాడు మాస్ పాలిటిక్స్ చాలా వైవిధ్యంగా ఉంటాయి. బెంగాల్లో రాజకీయ నాయకులకు తమిళనాడు రాజకీయ నేతల జీవితాలకు మధ్య ఇసుమంత పోలిక కూడా ఉండదు. తమిళనాడులో నాయకులు ప్రజలతో నేరుగా ఎప్పుడూ సంబంధాలు కలిగి ఉండరు. అసలు జనంలోకి వాళ్లు రావడం అంటే కేవలం ఎన్నికల ప్రచారానికో లేక బహిరంగ సభలకో మాత్రమే అయి ఉంటుంది. ఇక ఇక్కడి నేతలు చాలా ఆడంబరమైన జీవితాల్ని గడుపుతారు. గతంలో అన్నాడీఎంకే అధినేత్రికి బంగారు చెప్పులే ఉండేవి. 100 కోట్లు పెట్టి దత్తపుత్రుడి పెళ్లి చేయించింది. ఇక డీఎంకే నేతలు కూడా అదే స్థాయిలో ఆడంబర జీవితాల్ని గడుపుతూ ఉంటారు. అవినీతి విషయానికి వస్తే తమిళ నాయకులకు అవినీతి ఆరోపణలు నీడలా వెన్నాడుతూనే ఉంటాయి. అటు డీఎంకే పాలనలో కానీ ఇటు అన్నాడీఎంకే హయాంలో కానీ అవినీతి ఆరోపణలు భారీగానే వెల్లువెత్తాయి. తమ నాయకులపై ఎన్ని అవినీతి ఆరోపణలొచ్చినా ప్రజలు మాత్రం వాళ్లను దేవుళ్లుగానే కొలుస్తారు. ఇక్కడ నాయకులు అంటే దైవాంశ సంభూతులుగానే ఉంటారు. కొందరికి గుళ్లు కూడా కట్టి పూజిస్తారు. ఇంతలా వ్యక్తి పూజ మరే రాజకీయాల్లోనూ కనిపించదు. నాయకుల మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఖచ్చితంగా ఆ రెండు పార్టీలో ఏదో ఒక పార్టీకి అధికారాన్ని కట్టబెడుతూ వస్తున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. అందులో మొదటిది పార్టీల ప్రజాకర్షక పథకాలు. తమిళనాడులో ప్రజాకర్షక పథకాలు తారస్థాయిలో ఉంటాయి. చాలా వరకు సామాన్యుడికి అందుబాటులో లేని వస్తువులను కూడా ఉచితంగా ఇచ్చేస్తూ ఉంటారు. పిల్లలకు ల్యాప్టాప్లు, పెళ్లిళ్లకు బంగారం, ఇలా అన్ని ఫ్రీగా ఇచ్చేస్తారు. గడిచిన 3.5 దశాబ్దాలుగా ఇక్కడి అధికార పీఠాన్ని శాసిస్తోంది ఇక్కడి ఉచిత పథకాలే. ఈసారి కూడా జయలలితను వరుసగా రెండోసారి పీఠమెక్కించింది ఈ ఉచిత పథకాలే. బెంగాల్లో ఉన్నట్లు ఇక్కడ రాజకీయ నాయకులు ఏదీ ముక్కుసూటిగా తేల్చుకోరు. తమిళ రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులుంటాయి, వ్యూహాలుంటాయి. ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునే సంస్కృతి ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో కానీ ఇతర వేదికలపై కానీ ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తారు. అవసరమైతే వారి వ్యక్తిగత జీవితాలను కూడా వీధికి లాగుతారు. గడిచిన 3 దశాబ్దాలుగా ఇక్కడి అధికారం రెండు పార్టీల మధ్య ఊగిసలాడుతూ వస్తోంది. అయితే అన్నాడీఎంకే లేకపోతే డీఎంకే, ఒకసారి వాళ్లు గెలిస్తే రెండోసారి వీళ్లు గెలుస్తారు. ప్రజల తీర్పు ఎప్పుడూ ఇలాగే ఉంటూ వస్తోంది. కానీ ఈసారి కూడా ఇదే చరిత్ర రిపీట్ అవుతుందనుకున్నారు. డీఎంకే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్ని ఢంకాలు బజాయించి చెప్పుకొచ్చాయి. కానీ ఈసారి ఈ చరిత్ర తెరమరుగైపోయింది. రెండోసారి వరుసగా పీఠమెక్కి జయలలిత కొత్త చరిత్రను సృష్టించారు. అక్కడ అవినీతిలో ఎవరు మునిగారు, అవినీతిలో ఎవరు తేలారు అనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళు అభిమానించేటువంటి ఒక అభిమాని, ఒక అధినేత్రి. సో వాళ్ళు అభిమానించారు. తిరిగి మళ్ళీ రెండోసారి ఎప్పుడు కూడా అక్కడ చరిత్ర ఒకసారి తర్వాత మళ్ళీ రెండోసారి పట్టం కట్టడం ఉండదు. కానీ అవతల పరిస్థితులు ఏంటంటే మరింత ఎక్కువగా దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ ఎవరు బెటరు అనేటువంటి దీంట్లో బెటర్ చాయిస్గా వాళ్ళు ఎన్నుకోవటం అనేటువంటిది అక్కడ జరిగింది. అలాగే మళ్ళీ పశ్చిమ బెంగాల్కి వచ్చేసరికి శారదా స్కామ్ కావచ్చు, ఇంకా ఇతరత్ర కొన్ని వైఫల్యాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నా కూడా ఓవరాల్గా చూసుకుంటే మమతా బెనర్జీకి ధీటైనటువంటి నాయకురాలు, సాటి అయినటువంటి నాయకుడు ఎవరు లేరు. కాబట్టి తిరిగి మళ్ళీ మమతకే పట్టం కడితే బాగుంటుంది అనేది అక్కడ ప్రజలు ఆ రకంగా విఘ్నత చూపించారని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ రాజకీయ ప్రత్యర్థుల మీద కవ్వింపు చర్యలు, కసి తీర్చుకోవడాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పడానికి సీఎం జయలలిత ప్రమాణ స్వీకారం సభలో డీఎంకే నేత స్టాలిన్ కు జరిగిన అవమానమే పెద్ద ఉదాహరణ. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ అధినేతలకు కూడా ముందు వరుసలో సీట్లు కేటాయించిన ఈ సభలో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే నేత స్టాలిన్ కు రెండో వరుసలో సీటు వేశారు. దీనిపై కరుణానిధి కూడా చిరుబురులాడారు. ఇలా తమిళనాడు పాలిటిక్స్ లో ప్రధాన పార్టీలు రెండు ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీ మాదిరిగానే కలహించుకుంటూ ఉంటాయి. అవకాశం వచ్చినప్పుడు ప్రత్యర్థుల మీద పగ తీర్చుకుంటూ ఉంటాయి. ఈ స్థాయి సీరియస్ పాలిటిక్స్, ఈ రేంజ్ మాస్ పాలిటిక్స్ బహుశా ఏ రాష్ట్రంలోనూ ఉండకపోవచ్చు. సిద్ధాంతాల పునాదులపై నడిచేది వెస్ట్ బెంగాల్ అయితే నాయకుల నిర్ణయాలపై నడిచేది తమిళనాడు.
రెండు రాష్ట్ర రాజకీయాల్లో ఎంత వైవిధ్యం కనిపిస్తుందో అంతకు మించిన సారూప్యతలు గోచరిస్తాయి. ఒకరు జనంలో ఉన్నా మరొకరు జనాలకు దూరంగా ఉన్నా రెండు రాష్ట్రాల నాయకులు ప్రజల కోసమే పనిచేస్తారు. వైవిధ్యాలకు మించిన సారూప్యతలున్నా అక్కడి సిద్ధాంతాలు ఇక్కడ పనికిరావు, ఇక్కడి సిద్ధాంతాలు అక్కడ వర్కౌట్ అవ్వవు. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాజకీయాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో తరచి చూస్తే రెండింటిలోనూ అన్నే సారూప్యతలు కనిపిస్తాయి. ఈ రెండు రాష్ట్రాలు మొదటి నుంచి ఆర్థికంగా స్వయం స్వావలంబన సాధించిన రాష్ట్రాలు. నిధుల కోసం ఎప్పుడూ కొత్త కొత్త పనులేయడం రెండు రాష్ట్రాల్లోనూ అలవాటు లేదు. పైగా సంక్షేమ పథకాల అమలు విషయంలో ఈ రెండు రాష్ట్రాలు ఎప్పుడూ ముందుంటాయి. సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం కేంద్రం మీద ఎప్పుడూ ఆధారపడవు. అవసరమైతే కేంద్రాన్ని శాసించి మరీ సాధించుకుంటాయి. రావాల్సిన నిధుల్ని పైసాతో సహా రాబట్టుకుంటాయి. ఒక్కసారి ఈ రెండు రాష్ట్రాలను ఏలుతున్న మహిళా ముఖ్యమంత్రుల రాజకీయ చరిత్రను చూస్తే ఇదే అర్థమవుతుంది. గతంలో తన మాట నెగ్గలేదని ఒక్క ఓటు తేడాతో వాజ్పేయి సర్కార్ని కుప్పకూల్చిన నాయకురాలు ఒకరైతే రైల్వే ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారన్న ఆగ్రహంతో తన పార్టీ నాయకుడిని రైల్వే మంత్రి పదవి నుంచి రాజీనామా చేయించడమే కాదు, అవసరమైతే యూపీఏ సర్కార్ను కూడా కూల్చేస్తానని వార్నింగ్ ఇచ్చిన ఫైర్ బ్రాండ్ లీడర్ ఒకరు. ఇలా కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా లేకపోయినా కేంద్రాన్ని ఆడించగల రేంజ్లో ఉంటాయి ఈ రెండు రాష్ట్రాలు. రెండు రాష్ట్రాల పరిస్థితి భిన్నం. కానీ ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మనం కనీసంగా గట్టిగా అడగకూడదు, మనం ప్రాధాయపడాలి, బతిమాలాలి అని చెప్తున్న వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ ఇది పశ్చిమ బెంగాల్లో కానీ తమిళనాడులో కానీ ఉండదు. వాళ్ళు తమ రాష్ట్రాల హక్కుల కోసం, రావాల్సిన వాటి కోసం గట్టిగా పోరాడతారు, అందరూ కూడా నిలబడతారు. అదైతే మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. 50 ఏళ్ల కిందటి నుంచే రెండు రాష్ట్రాలు తమ పారిశ్రామిక ప్రయాణాల్ని ప్రారంభించాయి. కోస్టల్ తీరంతో రెండు రాష్ట్రాలు బాగానే ఆర్థికంగా లాభపడుతున్నాయి. మొత్తంగా చెప్పాలంటే రెండు రాష్ట్రాల్లోనూ ఆర్థిక వనరులు ఎక్కువగా ఉన్నాయి. రెండు రాష్ట్రాలు సంపద పరంగా అగ్రస్థానంలో ఉన్నాయి. ఇలా ఆర్థిక స్థిరత్వం సాధించడం వల్లే ఎప్పుడూ ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఈ రెండు రాష్ట్రాలకు రాలేదు, రాదు కూడా. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ రాష్ట్ర అవసరాలే ప్రధానంగా పనిచేస్తాయి. అక్కడ అధికారంలో ఎవరున్నా, ఇక్కడ అధికారంలో ఎవరున్నా రాష్ట్ర అవసరాలు, అభివృద్ధే ముఖ్యం అన్నట్లు అడుగులేస్తారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగానే కేంద్రంతో కలిసి అడుగులేస్తాయి. అవసరమైతే ఆ విషయంలో పోరాడి సాధిస్తాయి. అవసరమైతే కేంద్ర రాజకీయాలను కూడా శాసిస్తాయి. రాష్ట్రాభివృద్ధి విషయంలో మాత్రం తమిళనాడులో డీఎంకే అయినా, అన్నా డీఎంకే అయినా ఒకేలా ముందుకెళ్తాయి. ఇక వెస్ట్ బెంగాల్లో కామ్రేడ్లైనా, తృణమూల్ నేతలైనా ఒకే విధానంలో ముందుకెళ్తారు. ఇలా రెండు రాష్ట్రాల్లో సంపద, ఆర్థిక వృద్ధి అధికంగా ఉండటంతో రెండు రాష్ట్రాల పాలకులు రాష్ట్రాభివృద్ధి మీదే దృష్టి పెడతారు. ప్రజల కనీస అవసరాలు తీర్చడానికే కృషి చేస్తారు. 50 ఏళ్లుగా ఈ విధానాలే వాళ్ల సంపదను పరిరక్షించుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా తమ రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన విషయమైనా, రాష్ట్రానికి నష్టం కలిగించే విషయమైనా సరే కేంద్రంతో పోరాడాల్సి వస్తే పార్టీలకు అతీతంగా నాయకులంతా ఒక్కటైపోతారు. ఇది కేంద్రానికి ఖచ్చితంగా ఇబ్బంది కలిగించే అంశమే. గతంలో కావేరీ జలాల విషయంలో డీఎంకే, అన్నా డీఎంకే సహా మిగిలిన పార్టీల నేతలంతా ఒకే వేదికపైకి వచ్చారు. వెస్ట్ బెంగాల్లో కామ్రేడ్లు అధికారంలో ఉన్న సమయంలో కేంద్రంతో పోరాడాల్సి వచ్చినప్పుడు మమతా బెనర్జీ కూడా ఉద్యమ బాటలో అడుగులేశారు. ఇలా రాష్ట్రం కోసం ఇక్కడి పార్టీలు కనబర్చే సంఘటిత ఐక్యత జాతీయ రాజకీయాల్లో ఈ రెండు రాష్ట్రాల పట్ల అభేద్యమైన గౌరవభావం కలగడానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. అంతేకాదు ఆ రాష్ట్రాలంటే ఒక రకమైన భయం కూడా ఉంది. అటు తమిళనాడులో భాష, సాహిత్యం, సంస్కృతి వాళ్ళకి ఎంత అభిమానం ఉంటుందో ఇటు పశ్చిమ బెంగాల్లో కూడా అదే రకంగా సాహిత్యం, భాషా, సంస్కృతులకు వాళ్ళు కూడా పెద్దపీట వేస్తారు. అయితే ఇటు తమిళనాడుకు వచ్చేసరికి ఏమో విపరీతమైనటువంటి వ్యక్తి ఆరాధన మనకి కనిపిస్తుంది. కానీ పశ్చిమ బెంగాల్కి వచ్చేసరికి ఆ రకమైనటువంటి ఆరాధన వాళ్ళకి ఉండదు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఈ రెండు రాష్ట్రాల నాయకులకు తమ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఒక విజన్ ఉంటుంది. బెంగాల్ నేతలు బీసీ రాయ్, సిద్ధార్థ్ శంకర్ రే వంటి వాళ్లు కేంద్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నా తమ రాష్ట్రాలకు భారీగా ప్రాజెక్టులు సంపాదించడంలో ముందుండేవారు. మమతా బెనర్జీ కూడా కేంద్ర కేబినెట్లో రైల్వే శాఖ, కోల్ శాఖ వంటి కీలక శాఖలు దక్కించుకుని తమ రాష్ట్ర ప్రయోజనాలు ముందుగా నెరవేర్చుకునేవారు. మమతా బెనర్జీ కూడా గతంలో రైల్వే మంత్రిగా పనిచేసినప్పుడు భారీగానే కొత్త రైళ్లు కోల్కతాకు మళ్లించుకున్నారు.
ఇక తమిళనాడు నాయకుల్లోనూ ఇలాంటి పట్టుదల ఎక్కువే. నిజానికి వైజాగ్ లో ఉన్న స్టీల్ ప్లాంట్ 40 ఏళ్ల కిందటే నిర్మాణం అవ్వాల్సింది. కానీ ఆ టైంలో ఆర్థిక మంత్రిగా ఉన్న వెంకట్రామన్ ఆ కొత్త స్టీల్ ఫ్యాక్టరీని సేలంకి తరలిపోయేలా పావులు కదిపారు. దీంతో వైజాగ్ కి స్టీల్ ప్లాంట్ మంజూరు కావడానికి 5 ఏళ్లు ఆలస్యమైంది. ఒక్క ఆయనే కాదు, యూపీఏ 2 సంకీర్ణంలో తమ ఎంపీల సంఖ్య ఎక్కువ లేకపోయినా టెలికాం వంటి 3 కీలక శాఖలు తమకు దక్కించుకున్నారు కరుణానిధి. ఇలా ఈ 2 రాష్ట్రాల నేతలకు తమ ప్రాంతీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడంలో ఓ వ్యూహం ఉంటుంది. సంపద ఎక్కువగా ఉండటం వల్ల ఆర్థిక స్థిరత్వం, ప్రాంతీయ భావన ఎక్కువగా ఉండటం వల్ల రాజకీయ సుస్థిరత సాధ్యమవుతోంది. అందుకే గత 4 దశాబ్దాలుగా ఎంత ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలు ఇక్కడ కనీసం అడుగు కూడా పెట్టలేకపోతున్నాయి. ఇలా ఇక్కడి నాయకుల్లో ఒకటి అరా లోపాలున్నా ప్రజలు మాత్రం ఆ 2 పార్టీల్లో ఏదో ఒకరికి క్లీన్ మెజారిటీ ఇచ్చేస్తారు. ఇప్పటివరకు ఈ 2 రాష్ట్రాల్లో ఎప్పుడూ హంగ్ ఏర్పడలేదు. పాలకుల మధ్య ఎన్ని రాజకీయాలున్నా, రాజకీయ స్పర్ధలున్నా ప్రజల కోసం ఏకమయ్యే ఐక్యత, కేంద్రం ముందు చేయి చాచాల్సిన అవసరం లేని ఆర్థిక సుస్థిరత, తమ రాష్ట్రాభివృద్ధి మీద ఉన్న విజన్ అన్నీ కలిసి ఈ 2 రాష్ట్రాలను స్వతంత్రంగా తలెత్తుకునేలా చేస్తున్నాయి. ఇన్ని సారూప్యతలున్నా తమిళ రాజకీయ సూత్రాలు వంగనాట పనిచేయవు. బెంగాల్ పొలిటికల్ ఫార్ములాలు తమిళనాట వర్కౌట్ అవ్వవు. ఇది వాళ్ళ స్టోరీ రిపోర్ట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.